Hi children, welcome to our channel Roots, which related to basic science and maths. Here we learn the lesson in state syllabus, lesson number 7, atoms, molecules and chemical reactions. In this series, in our first video, we learned about the laws of chemical combination. They are law of conservation of mass, law of definite proportion, law of multiple proportion. ఈరోజు మనము 9వ తరగతికి సంబంధించినటువంటి అణువులు, పరమాణువులు మరియు రసాయనిక చర్యలు అనే పాఠ్యాంశంలో భాగంగా రసాయనిక సంయోగ నియమాల గురించి నేర్చుకుందాం. ఈ రసాయనిక సంయోగ నియమాల్లో ముఖ్యమైనవి ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిర అనుపాత నియమం, బహు అనుపాత నియమం. ద్రవ్య నిత్యత్వ నియమము, స్థిర అనుపాత నియమము, బహు అనుపాత నియమం. ఇక్కడ సంయోగము, వాట్ ఈస్ కెమికల్ కాంబినేషన్? Combination of two or more elements or substances, we get the single compound. For suppose we add magnesium, we burn the magnesium in the presence of oxygen, we get magnesium oxide. We burn magnesium in the presence of the oxygen, we get magnesium oxide. Here in this reaction, the elements magnesium and oxygen are participated in this reaction. So these are called reactants. The new substance is formed. This is magnesium oxide. This one known as products. The substances or elements or compounds which are participate in the chemical reaction, they are called reactants. The newly formed substance is known as the products. Okay, here we combined two substances or elements like magnesium and oxygen. We burn the magnesium in the presence of oxygen, we get magnesium oxide. Magnesium ను గాలిలో మండించినప్పుడు magnesium oxide ఏర్పడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? మెగ్నీషియం ని ఆక్సిజన్ ని తీసుకున్నాము, అంటే రెండు పదార్థాలను తీసుకున్నాము, మనకు ఒక కొత్త పదార్థం ఏర్పడింది. దాని పేరేంటి? మెగ్నీషియం ఆక్సైడ్. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ కొత్త పదార్థం ఏర్పడింది అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు చర్య జరిపి ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరిస్తే దాన్ని మనము రసాయన సంయోగము అంటారు. By combining the two or more substances, we get a single substance. Such kind of chemical changes or reactions are known as chemical combination. ఈ కెమికల్ కాంబినేషన్ లో మనకి ఏమవుతుంది అంటే మాస్, వాల్యూమ్, మోల్స్ ఇవన్నీ ఉంటాయి, ప్రతి అణువుకి ఉంటాయి. ఈ దీనిలో ఉన్న రియాక్టెంట్స్ క్రియాజనకాలు, క్రియాజన్యాలు, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. వీటి యొక్క నేచర్ని, వీటి మధ్య ఉన్న ధర్మాలను వివరించడానికి మనము రసాయన సంయోగ నియమాలు తీసుకుంటాం. అవి ఏంటంటే ద్రవ్య నిత్యత్వ నియమము, స్థిర అనుపాత నియమము, బహు అనుపాత నియమం. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ద్రవ్య నిత్యత్వ నియమం. దీంట్లోనే ఉంటుంది ద్రవ్యము అంటే ద్రవ్యరాశి, నిత్యత్వము నిత్యంగా ఉంటుంది అంటే మారదు. ద్రవ్యరాశి మారదు. ఎప్పుడు మారదు అంటే చర్య జరిగినప్పుడు మారదు. ఉదాహరణకి మనము బేరియం క్లోరైడ్ అనే పదార్థాన్ని తీసుకున్నాం. ఈ బేరియం క్లోరైడ్కు నీరు కలిపితే బేరియం క్లోరైడ్ ద్రావణం వస్తుంది. ఈ బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని మనము ఒక శాంకవ కుప్పే కానికల్ ఫ్లాస్క్లో తీసుకుందాం. ఈ కానికల్ ఫ్లాస్క్లో ఏం తీసుకుంటున్నాం? బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని తీసుకుంటున్నాం. దీని లోపలికి
ఇట్లా ఇంకొక తీసుకుందాం, సోడియం సల్ఫేట్. దీన్ని వేరొక బీకర్లో తీసుకుందాం, బీకర్లో తయారు చేద్దాం సోడియం సల్ఫేట్. ఇక్కడ ఏం చేసాం మనము, బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని ఈ షాంపూ కుప్పలో తీసుకున్నాం, సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని బీకర్లో తీసుకున్నాం. ఇప్పుడు రెండు వేరు వేరు, రెండింటికి రంగు ఉండదు. ఈ ద్రావణాన్ని తయారు చేసినప్పుడు మనకి నీళ్ళలో కలిపి ద్రావణాన్ని తయారు చేసినప్పుడు రెండింటికి రంగు ఉండదు, కలర్లెస్. ఇప్పుడు ఒక పరీక్ష నాళిక తీసుకొని ఈ పరీక్ష నాళికలో సోడియం సల్ఫేట్ని నింపాలి కొంత భాగం. దీనికి ఒక దారం కట్టి ఈ బేరియం క్లోరైడ్ ఇక్కడ ఉంది కదా, దీని లోపలికి ఒక దారం బయటికి తీసి ఇక్కడ మనం ఈ పరీక్ష నాళికని ఇట్లా ఉంచాలి. ఇప్పుడు ఈ రెండు కలవకూడదు, ఇది ఇది కలవకూడదు, అందుకే అట్లా వచ్చి దీనిపైకి ఒకటి ఏం చేసేయాలి, రబ్బర్ కార్కుతో దీన్ని ఫిక్స్ చేసేయాలి. ఇప్పుడు దీని మొత్తం వెయిట్ చూడాలి. ఫర్ సపోజ్ 250 గ్రామ్స్ ఉంది అనుకుందాం. తర్వాత కొద్దిసేపటికి ఏం చేస్తామంటే దీన్ని కొద్దిగా పక్కకు ఉంచుతాం, అంటే ఈ రెండు ద్రావణాలు కలిసేట్లుగా చేస్తాం. ఈ రెండు ద్రావణాలు కలవగానే చర్య జరుగుతుంది. చర్య జరిగింది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ రెండు వేరువేరుగా ఉన్నప్పుడు రంగు ఉండవు, కలర్లెస్ ఉండదు. అది కలవగానే తెల్లటి ద్రావణం ఏర్పడుతుంది, దాంట్లో తెల్లటి పదార్థం, కరగనటువంటి పదార్థం ఏర్పడుతుంది. దాన్ని మనం అవక్షేపం అంటాం. ఆ అవక్షేపం పేరు ఏంటంటే బేరియం సల్ఫేట్. అలానే సోడియం క్లోరైడ్ ద్రావణం కూడా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ బేరియం సల్ఫేట్ అనే కరగని పదార్థం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి రసాయన చర్య జరిగింది అని ఎప్పుడు తెలిసింది, రెండు రంగు లేనటువంటి ద్రావణాలను కలిపినప్పుడు తెల్లటి రంగు ఉన్న పదార్థం ఏర్పడింది కాబట్టి వాటి మధ్య రసాయనిక చర్య జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీని యొక్క వెయిట్ చూడాలి. స్ప్రింగ్ బ్యాలెన్స్లో చూస్తే ఇది కూడా 250 గ్రామ్స్ ఉంటుంది. అంటే రసాయన చర్య జరగక ముందు 250 గ్రాములు ఉంది, జరిగిన తర్వాత 250 గ్రాములు వచ్చింది. అంటే చర్య జరగక ముందు ఎంత ద్రవ్యరాశి ఉందో చర్య జరిగిన తర్వాత కూడా అంతే ద్రవ్యరాశి వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే ద్రవ్య నిత్యత్వ నియమము. ఒక రసాయనిక చర్య జరిగినప్పుడు చర్య జరగక ముందు ఉన్న ద్రవ్యరాశి, చర్య జరిగిన తర్వాత ఉన్న పదార్థాల ద్రవ్యరాశి సమానంగా ఉంటుంది. Neither create nor destroy the mass of the any substance during the chemical reaction. This is known as law of conservation of mass. Here, the law of combination explains the three laws. They are law of conservation of mass, law of definite proportion, law of multiple proportion. We learn the first one, law of conservation of mass. In this law of conservation of means mass is conserved during the chemical reaction is occurred. During the chemical reaction, there is no change in the masses of the products and the reactants. Here, for this explanation, we take an activity. Take barium chloride solution in a conical flask and make another sodium sulfate solution in a beaker. Some amount of sodium sulfate solution taken in a test tube. Insert the test tube in this conical flask. Do not mix this barium chloride and sodium sulfate solutions. Cover this conical flask by the rubber cork. Weigh by the spring balance. For example, if the weight of the barium chloride solution and sodium sulfate solution along with the conical flask and test tube is 250 grams. You tilt the conical flask until the two solutions are combined with each other. Here, barium chloride and sodium sulfate, two solutions are combined. Then the chemical reaction is started. How can we conclude that the chemical reaction is occurred? That is, it gives the color or releases the gas or releases the heat.
By observing these three, any one of them is we observed in the reaction, then we conclude that the chemical reaction is completed. In this reaction, there is these barium chloride and sodium sulfate are the colorless solutions. When we add these two solutions, the white colored, that is the color changes into white. Some precipitate is formed. The precipitate name is barium sulfate. Barium sulfate precipitate is formed. So the combined solution change its color to white. That is the chemical reaction is completed. Again, you weigh the total apparatus by the spring balance. Then only we get the total weight of the total apparatus is 250 grams. That is, during the reaction, mass neither created nor destroyed. Mass neither created nor destroyed. This explains the law of conservation of mass. Here, the total weight of the total weight or mass of the reactants is equal to the total weight of the product. Total weight of the reactants is equal to total weight of the products. In our universe also, we neither create nor destroy anyone. This explains by the law conservation of mass. It is given by Lavoisier. During the chemical reaction, the mass of substance neither created nor destroyed. This is called the law of conservation of mass. What about the law of definite proportion? Law of definite proportion. Law of definite proportion. Law of definite proportion is given by Proust. Law of definite proportion is given by Proust. What information we get from this law of definite proportions? If we take any compound, the given compound always contains the same quantity of elements combined with each other. They are proportioned by their weight. They are proportioned by their weight. For suppose, here we take copper carbonate sample. Copper carbonate sample. In this copper carbonate, we take two samples. One is natural sample, second one is synthetic sample. Here, copper, carbon, oxygen are the elements combined. Then we get the compound copper carbonate. In this copper carbonate, the combined elements are copper, carbon and oxygen. They are the proportion by their weight. Proportion their weight. For example, copper is 51.35%. This is 9.74%. This is something 38.91%. Is in natural copper carbonate. In synthetic copper carbonate also contains 51.35% of carbon, 9.74% of copper. Here oxygen is 38.9. That is, given compound always contains the elements added or combined together or in proportion by their weight. Here we take water sample, distilled water, bore water and canal water. All are the water. The sources whatever it may be, the compound contains the elements in proportion by their weight. What is the formula of water? H2O. H2O is the formula of water. Here, hydrogen and oxygen in the ratio of 2:1. You take what water it may be.
distilled water or bore water or canal water. Water is the compound. This compound is combined by two elements, hydrogen and oxygen. They are in the same proportion by their weight. The sources, whatever it may be, we get the constituents of the compound in the same proportion by their weight. This is the law of definite proportion. స్థిర అనుపాత నియమము అంటే మనం ఏ పదార్థం తీసుకున్నా కానీ ఆ సంయోగ పదార్థంలో ఉన్న మూలకాలు, ఆ సంయోగ పదార్థం ఏ మూలకాలతో ఏర్పడింది. ఉదాహరణకి కాపర్ కార్బోనేట్ తీసుకుంటే కాపరు, కార్బన్, ఆక్సిజన్ ఉంటుంది. ఈ కాపరు, కార్బన్, ఆక్సిజన్ ఏ శాతంలో ఉంటుంది అంటే 2 శాంపిల్స్ తీసుకున్నాం. సహజంగా ఉన్న కాపర్ కార్బోనేట్ తీసుకున్నాము, సింథటిక్ అంటే తయారు చేసిన కాపర్ కార్బోనేట్ తీసుకున్నాం. దీంట్లో కాపర్ 51.35%, కార్బన్ 9.74%, ఆక్సిజన్ 38.91 ఉన్నది అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి అంటే ఈ సింథటిక్ లో కూడా అంతే ఉంటుంది. ఉదాహరణకి వాటర్ తీసుకుందాం. ఈ వాటర్ ఫార్ములా అంటే H2O. అది డిస్టిల్డ్ వాటర్ అయిన ఫార్ములా H2O ఉంటుంది, బోర్ వాటర్ అయిన ఫార్ములా H2O ఉంటుంది, కెనాల్ వాటర్ అయిన ఫార్ములా H2O. ఈ ఫార్ములా ఫామ్ కావడానికి, సంయోగం ఫామ్ కావడానికి ఏం కావాలి? హైడ్రోజన్లో ఆక్సిజన్ 2:1 రేషియోలో ఉండాలి. ఓకే, ఇది ఒకే నిష్పత్తిలో ఏదైనా ఒక సంయోగ పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఉపయోగించిన మూలకాలన్నీ కూడా వాటి యొక్క భారాలకు పూర్ణాంకాలుగా ఉంటాయి, అనుపాతంలో, పూర్ణాంక అనుపాతంలో ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్ అంటారు. దీనిని ప్రౌస్ట్ అనే శాస్త్రవేత్త వివరించారు అన్నమాట. This law is given by Proust. Conservation of mass is given by Lewis. ఇక్కడ మనము మెగ్నీషియం రిబ్బన్తో ఎక్స్పెరిమెంట్ కూడా చేసుకోవచ్చు. మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం 0.5 మీటర్ 1 మీటర్ తీసుకుందాం. వీటి వెయిట్ చూద్దాం. వీటి వెయిట్ W1 W2 అనుకుందాం. వీటిని బర్న్ చేద్దాం. బర్న్ చేస్తే ఏమొస్తుంది? మెగ్నీషియం ఆక్సైడ్ వైట్ పౌడర్ వస్తుంది. ఇక్కడ దీని వెయిట్ తీసుకుందాం. W3 W4 అంటే ఇక్కడ వీటిని తీసుకున్నప్పుడు ఈ వెయిట్లకి అనుగుణంగా ఈ వెయిట్లు వచ్చాయి. ఇప్పుడు దీంట్లోంచి మనం దీన్ని తీసివేసినప్పుడు ఆక్సిజన్ ఏ కాన్స్టిట్యూయెంట్లో ఉంటుందో మనకు తెలిసిపోతుంది. అంటే ఏదైనా ఒక సంయోగ పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఘటకాలన్నీ కూడా ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే వాటి యొక్క స్థిరమైన భార నిష్పత్తిలో ఉంటాయి. స్థిరమైన భార నిష్పత్తిలో ఉంటాయి. దాన్ని ఏమంటామంటే స్థిర అనుపాత నియమము. The last and final law is multiple proportion. This law of multiple proportion is given by Dalton. What explains the multiple proportion? If we take two substances, they forms the different compounds. In these two substances, one substance is combined with another constant substance by in the ratio of proportion. For suppose we take carbon plus oxygen, we get carbon monoxide. Carbon plus oxygen, we get carbon dioxide. Here carbon is the constant element or substance. Here we added the another substance, oxygen. Here oxygen is how much grams? Oxygen is 16. Here oxygen is 32. What is the ratio? 1:2. This is the example for multiple proportion. What is multiple proportion? When two elements produce different compounds. If two elements produce different compounds, they are the masses of one element combining the constant mass of another element are always in integral proportion. They are in integral proportion.
For suppose hydrogen react with water, we get H2O. Again, excess of oxygen and hydrogen react with, we get hydrogen peroxide. Hydrogen peroxide. Hydrogen peroxide. Here oxygen is 16. Here oxygen is 32. That is 1:2. They are in integral part in proportion. Integral proportion. అంటే ఏదైనా రెండు పదార్థాలను తీసుకున్నప్పుడు ఆ పదార్థాలతో రెండు కొత్త మూలకాలు ఏర్పడతాయి, కొత్త పదార్థాలు ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన కొత్త పదార్థంలో ఉండే ఈ కాంబినేషన్ ఉంటుంది కదా, ఇది సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉంటుంది, ఇంటిగ్రల్ రేషియోలో ఉంటుంది. ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ కలిస్తే కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది, ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ కలిస్తే కార్బన్ డయాక్సైడ్ వచ్చింది. ఇక్కడ ఆక్సిజన్ ఎంత వచ్చింది అంటే 16 గ్రామ్స్ వెయిట్ వచ్చింది. ఇక్కడ ఆక్సిజన్ ఎంత గ్రామ్స్ వెయిట్ వచ్చింది, 32 గ్రామ్స్ వెయిట్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ వచ్చాయి. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది, ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ వచ్చింది. అట్లా అంటే మనం ఒక సంయోగం, ఒక రెండు పదార్థాలు తీసుకున్నప్పుడు అవి సంయోగం చెంది రెండు వేరు వేరు పదార్థాలు ఏర్పరుస్తున్నాయి. ఆ వేరు వేరు పదార్థాలలో ఉండే ఇది స్థిరంగా ఉంటుంది, ఇది మారుతూ ఉంటుంది. అంటే స్థిరంగా ఉన్న మూలకం యొక్క భారానికి ఇంకొక మూలకం భారాన్ని కలిపినప్పుడు దీంట్లో ఉండే భారాలు ఎలా ఉంటాయి, సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉంటాయి. సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉంటాయి. ఇక్కడ 1:2, ఇక్కడ కూడా 1:2 వచ్చింది. అంటే మనకి ఏంటి అంటే ఇక్కడ ఉన్న కార్బన్ ఆక్సిజన్ సేమ్, కానీ ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ వచ్చినప్పుడు ఒక ఆక్సిజన్ ఎలిమెంట్ తీసుకున్నాం, ఇక్కడ ఆక్సిజన్ యాటమ్ తీసుకున్నాం. అంటే ఇది డయాటమిక్ మాలిక్యూల్, ఇది మాలిక్యూల్స్ డయాటమిక్ మాలిక్యూల్. ఇక్కడ ఆక్సిజన్ అంటే 16 గ్రాములు వస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ అంటే 16 అంటే 32 గ్రాములు వస్తుంది. అంటే ఏ నిష్పత్తిలో ఉంది, 1:2 నిష్పత్తిలో. అట్లా ఇక్కడ కూడా తీసుకున్నప్పుడు హైడ్రోజన్ వాటర్తో ఆక్సిజన్తో కలిసినప్పుడు వాటర్ ఒకసారి వస్తుంది, ఇంకొక టైంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది. ఇక్కడ కూడా హైడ్రోజన్ అనేది స్థిరంగా ఉంటుంది, కానీ ఎవరు మారారు, ఆక్సిజన్ మరి ఎలా ఉంది, సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉంది. దీన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అంటాం. ఇట్లా లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ లో సంయోగ నియమాలలో 3 నియమాలు ఉంటాయి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్, మల్టిపుల్ ప్రపోర్షన్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ద వెయిట్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ద మాస్ neither created nor destroyed. అది ఎవరు చెప్తున్నారు, కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెప్తుంది. డెఫినెట్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది, ఏదైనా ఒక పదార్థాలు తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న సబ్స్టెన్సెస్లో ఉన్న అంటే అది ఏర్పడడానికి అవసరమైన మూలకాలు కానీ పదార్థాలు కానీ వాటి యొక్క భారాలలో స్థిరంగా ఉంటాయి, స్థిర నిష్పత్తిలో ఉంటాయి. ఓకే, ఇంకోటి దీని నుంచి గివెన్ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ సేమ్ ఎలిమెంట్స్ కంబైన్డ్ విత్ ఈచ్ అదర్. They are in the proportion of by their weights. దీన్ని ప్రొనౌన్స్ చెప్పారు. మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, 2 ఎలిమెంట్స్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉండేవి ఎట్లా ఉంటాయి, ఇంటిగ్రల్ పార్ట్ రేషియోలో ఉంటాయి. వాటి భారాలు ఎలా ఉంటాయి అంటే సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉంటాయి. దీన్ని డాల్టన్ అనే శాస్త్రజ్ఞుడు వివరించాడు. ఈ పాఠంలో నెక్స్ట్ అంశాలు మనం ఇంకొక వీడియోలో చూద్దాం. ఇవి మనకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా ఉంటాయి, కానీ అంత డీప్గా మనం చెప్పలేదు. మనకి 9th క్లాస్ వరకే కాబట్టి వీటిని ఒకసారి చూసుకోండి. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఒకసారి చదవండి అవకాశం ఉంటే. ఈ ల్యాబ్ యాక్టివిటీని మనం